హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. సో ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో, డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో, ఐటీఐ స్టూడెంట్స్ ఉన్నారో, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అయితే ఉన్నారో, సో ప్రతి ఒక్కరైతే వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. సో చూడకుండా మాత్రం ఖచ్చితంగా మీరైతే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు, ముందే చెప్తున్నా. సో ఈ నెల లాస్ట్ డేట్ అనమాట, 27th ఈజ్ ద లాస్ట్ డేట్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోరో ఖచ్చితంగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ అనేది పడదు. ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో వీడియో ఎండ్ వరకు చూసాకైతే ట్రై చేయండి మమ్మ. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీతోనే స్టార్ట్ అవ్వాలి, కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో అస్సలు మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఇంకో విషయం ఏమంటే నాదొక రిక్వెస్ట్, సో అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్కి ఏపీలో, సో మీ ఫ్రెండ్కి ఒక్కరికన్నా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియో అనేది. ఎందుకంటే సో చాలామంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ పడకుంటే మాత్రం బీటెక్ స్టూడెంట్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు వాళ్ళకైతే షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద అయితే గమనించండి. సో గ్రామ వార్డు సచివాలయాల్లో చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి, దరఖాస్తులు అనేటివి తీసుకుంటున్నారనమాట. సో ఖచ్చితంగా మీరైతే ఈ అప్లికేషన్స్ అనేటివి సో సచివాలయాల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేంటే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తా చూడండి. సో ఇక్కడైతే గమనించండి. సో విద్యార్థులు ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో, సో మీరు ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి, సో ఖచ్చితంగా మీరు రేషన్ కార్డ్, సో అట్ ది సేమ్ టైం వైట్ రేషన్ కార్డు ఉంటుంది కదా, సో అదేను మీరైతే ఆధార్ కార్డులు మొత్తం, మీ ఫ్యామిలీ మొత్తం ఆధార్ కార్డ్ జిరాక్స్లు మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు సో మదర్ అండ్ స్టూడెంట్ అయితే మీరు సో జాయింట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటారు కదా, ఆ అకౌంట్ కూడా ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్ అనేది ఉంటుంది. సో అంటే ఒక ఫామ్ అనేది వస్తుందన్నమాట. సో అదైతే వాళ్ళే ఇస్తారు, మీరైతే టెన్షన్ పడకండి. సో ఇవన్నీ ఎత్తకపోతే మీరు సచివాలయాల్లో అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మనకు లాస్ట్ డేట్ ఎప్పుడనైతే ఇక్కడ మెన్షన్ చేశారో ఒకసారి గమనించండి గైస్. సో ఈ నెల 27th ఈజ్ ద లాస్ట్ డేట్ అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా 27వ తేదీలోపు అయితే సో ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. సో పెద్దవాళ్ళు చూస్తున్నా, స్టూడెంట్స్ చూస్తున్నా, మీరు ఖచ్చితంగా ఇది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ అప్డేట్, అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పా కదా. సో మీరు చేసుకోకుంటే మాత్రం సో మళ్ళీ మీకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. సో గైస్ డౌట్ ఉంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టాను. సో జాయిన్ అయిపోయి డౌట్ అడగండి.